మన దేశంలో అత్యుత్తమ విద్యను అందించే యూనివర్సిటీల్లో ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఒకటి. ఇది డెహ్రాడూన్లో ఉంది. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఏ కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి, అక్కడ విద్యను తీసుకోవడానికి స్టూడెంట్స్ ఎందుకు అంత ఆసక్తి కనిపిస్తున్నారు, అలాగే అక్కడ ఫీజులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ఉత్తరాంచల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్స్ ఫర్ సౌత్ ఇమ్తియాజ్ గారు, అలాగే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సర్వేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సర్వేష్ గారు నమస్తే సార్. సర్వేష్ గారు, ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ప్రస్తుతం ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి? See, Uttaranchal University is one of the best university. We are accredited by A+ NAAC grading. We are running more than 100 courses in which we have 12 different major disciplines, like we have engineering, we have management, we have paramedical courses, pharmacy courses, we have hotel management programs and agriculture sciences. So these are the number of courses in which the students can enroll. సో ఫీజ్ స్ట్రక్చర్ కైసా रहता उधर? See, the fee structure is very nominal. It is basically designed for those middle class families who are with in a framework of a financial, they will get in a good academics. Like for the BTech program, our fees for the other states of the students, it is approximately, you can say it's 11 lakh without hostel. And if we consider with hostel, then it's approximately comes to be 16 lakh for BTech CS, if we can tell about it. But for the South Indian students, we are bringing us some package. In that package, we are offering the same program with 4 different specialization: artificial intelligence, big data analysis, and cloud computing. So these courses are come with a package of 11 lakh only. That means they are eligible for a scholarship of rupees 5 lakh. So this is one of it. ఇమ్తియాజ్ గారు, ఇప్పుడు చాలామంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఉత్తరాంచల్ యూనివర్సిటీలో చదవటానికి. ఇప్పుడు సౌత్ నుంచి కూడా సార్ చెప్పినట్టు చాలామంది వస్తున్నారు చదవటానికి అని చెప్తున్నారు. సో యాక్చువల్గా అక్కడ అంటే ఉత్తరాది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళే స్టూడెంట్స్ కొంత భయం ఉంటుంది, మన ఫుడ్ మనకు ఉంటుందా ఉండదా అని చెప్పి. దాని గురించి ఏం చెప్తారు? యా సార్, యాక్చువల్లీ అంటే అక్కడ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంటుంది? ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది డెహ్రాడూన్లో ఉంది సార్. ఓకే, డెహ్రాడూన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ నోన్ యాజ్ ఎడ్యుకేషన్ హబ్ అంటారు అనమాట. ఎడ్యుకేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. మీకు ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీ హెడ్ క్వార్టర్స్ అక్కడే, ఎఫ్ఆర్ఐ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అక్కడే, తర్వాత ప్రతి సివిల్ ఆస్పిరెంట్ ట్రైనింగ్ అయ్యేది అక్కడే అనమాట. సో మీకు ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైదరాబాద్కి వెళ్ళాడు అనుకోండి స్టూడెంట్, ఒక హైదరాబాద్ ఏపీ తెలంగాణ నుంచి హైదరాబాద్కి వచ్చాడు అనుకోండి స్టూడెంట్, మ్యాక్సిమం తెలుగు పైన కొంచెం ఇంగ్లీష్ పైన కొంచెం గ్రిప్ ఉంటుంది. అదే కొంచెము బెంగళూరు కానీ తమిళనాడు వెళ్తే ఒక లాంగ్వేజ్ ఎక్స్ట్రా నేర్చుకుంటాడు అక్కడ, తమిళ్లో ఇంకొకటి కూడా. బట్ డెహ్రాడూన్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ యూ ఫైండ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఓవరాల్ 28 స్టేట్స్ అండ్ అబ్రాడ్ అనమాట. దానివల్ల తనకి ఏమవుతుందంటే మొత్తంగా ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, నా లాంగ్వేజ్ ఈజీగా నేర్చుకోవచ్చు, ఏ స్టేట్స్లో ఫైనాన్షియల్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, ఎడ్యుకేషన్ పారామీటర్స్ ఎట్లా ఉన్నాయి, జాబ్స్ ఎట్లా ఉన్నాయి, ఐటీ కంపెనీస్కి ఎట్లా ఉన్నాయి. సో ఇది అనేది ఓవరాల్ డెవలప్మెంట్ స్టూడెంట్కి అనేది అంటే ఏదో డెహ్రాడూన్కి వచ్చారు, ఉత్తరాంచల్ యూనివర్సిటీకి వచ్చారు ఓన్లీ ఎడ్యుకేషన్ కోసమే అని కదండి. అదర్ దెన్ ఎడ్యుకేషన్ తన ఓవరాల్ డెవలప్మెంట్ అనేది చాలా పెరుగుతుందండి. అంటే హీ కెన్ ఫేస్ అప్ ద వరల్డ్ అనమాట. అంటే మీరు చూడండి, ఇక్కడ సమ్వేర్ మనం ఎక్కువ థియరిటికల్ ఎడ్యుకేషన్ పైన ఉన్నాము. మీరు చూస్తూనే ఉంటారు, ఇంటర్ అయిపోయిన స్టూడెంట్స్ని పర్సంటేజ్ అడగండి ఎంత ఉంటుంది, 98, 99 అట్లా ఉంది పర్సంటేజ్. బట్ వేరే మీకు ఎంసెట్లో ర్యాంక్ ఎంత అని అడగండి, ఐఐటీలో ర్యాంక్ ఎంత అడగండి, 99% వచ్చిన వాడికి ఎంసెట్లో ఇంటర్మీడియట్లో 990,000కి 980, 990 వచ్చిన వాళ్ళకి ఎంసెట్లో ర్యాంక్ ఎంత ఉందో మీకు ఐడియా ఉందా సార్? 20,000, 30,000 దగ్గర ఉంది. అంటే ఇంటర్మీడియట్లో ఓన్లీ 10 మార్క్స్తో మిస్ అయిన స్టూడెంట్స్ ఎంసెట్లో వచ్చేసి 30,000, 40,000 దగ్గర ర్యాంక్లో ఉన్నాడు. ఎందుకు అంటే మనం థియరిటికల్ ఎడ్యుకేషన్కి అలవాటు పడ్డాం. ఓకే, కార్పొరేట్ వరల్డ్ అది ఎక్స్పెక్ట్ చేయట్లేదండి స్టూడెంట్స్ నుంచి. కార్పొరేట్ వరల్డ్ ఏమో ఎక్స్పెక్ట్ చేస్తుందంటే స్టూడెంట్ దగ్గర నుంచి సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, నాలెడ్జ్. అంటే వాళ్ళకు ప్రాక్టికల్ వరల్డ్ రిలేటెడ్ సబ్జెక్ట్ అనమాట. అంటే ఇంజనీర్స్ ఆర్ నాట్ మేడ్ ఇన్ క్లాస్ రూమ్స్ అండి. ఓకే, ఇంజనీర్స్ ఆర్ సంథింగ్ హూ అంటే ఒక ప్రాక్టికల్ వరల్డ్కి ఎక్స్ప్లోర్ కావాలి, ఇండస్ట్రియల్ వరల్డ్ ఎలా ఉందో తెలియాలి, ఐటీ వరల్డ్ ఎట్లా ఉందో తెలియాలన్నమాట. అదేదో క్లాస్ రూమ్లో కూర్చుంటే అర్థం కాదండి. ఇప్పుడు మీ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ప్రాక్టికల్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి సార్? అదే సార్ మేము చెప్పాం కదా ఆల్రెడీ సార్ సైడ్ మన దగ్గర 4 స్పెషలైజేషన్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి తీసుకున్నాను, మెయిన్గా మీరు సౌత్ నుంచి మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ వెళ్ళేది బీటెక్ సిఎస్సి కోసం సార్. మనం సిఎస్సిలో 4 స్పెషలైజేషన్స్ యాడ్ చేస్తాం: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా అనాలిసిస్ అని చెప్పేసి. ఈ 4 స్పెషలైజేషన్స్ ఏం చేస్తామంటే మీరు చెప్పినట్టు ప్రాక్టికల్ కోసం ఇండస్ట్రీస్తో టైప్ చేపిస్తాం. అంటే ఇండస్ట్రీస్తోనే ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఆటోమేటిక్గా ఏ ఇండస్ట్రీ అయితే ఏ కంపెనీ అయితే టైప్ ఇచ్చిందో 2 years, 3 years కానీ ఆ కంపెనీయే ప్లేస్మెంట్ ఇస్తుంది సార్.
అంటే మా దగ్గర ఎన్ నెంబర్ ఆఫ్ రిక్రూటర్స్ ఉంటారు. బట్ ద థింగ్ ఇస్ దట్ ఇప్పుడు మీ దగ్గర జరిగిన ప్లేస్మెంట్స్లో బెస్ట్ ప్లేస్మెంట్స్ గురించి చెప్పండి. సార్ ఇప్పుడు మీరు గుడ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు 1.24 హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మన తెలుగమ్మాయికే సార్, నవ్యలక్ష్మి అని చెప్పేసి షీ బిలాంగ్స్ టు సౌత్ ఓన్లీ. ఓకే, తర్వాత అది కాకుండా 1.18 crores, 98 ఉంది, 96 ఉంది. ఈ యావరేజ్గా మీరు చూస్తే 10 to 12 lakhs అయితే ఎక్కడికి పోదండి ప్లేస్మెంట్స్. ఇప్పుడు ఏ కోర్స్ చేసిన వాళ్ళకి ఈ ప్లేస్మెంట్ చెప్పారు మీరు? బీటెక్ సిఎస్సి సార్. సిఎస్సి మెయిన్గా మన స్టూడెంట్స్ అందరూ ఇక్కడ నుంచి వెళ్ళేది మ్యాక్సిమం బీటెక్ సిఎస్సి సార్. ఓకే, బీటెక్లో సిఎస్సి 100లో 98-95% మొత్తం సిఎస్సిగా వెళ్తారు. అది కాకుండా కొంతమంది ఏరోస్పేస్కి వెళ్తారు, మెకానికల్కి వెళ్తారు, సివిల్గా వెళ్తారు సార్. బేసిక్గా ఇక్కడ నుంచి నార్త్కి వెళ్తున్నారంటే బేసిక్ ఈ కోర్సెస్ మీద వెళ్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఉత్తరాంచల్ యూనివర్సిటీలో జాయిన్ కావడానికి ఏమన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిది ఏమైనా పెడతారా సార్? బేస్డ్ ఆన్ మెరిట్ సార్. బీటెక్ అంటే ఇంటర్మీడియట్ అంటే స్పెషల్గా మీ యూనివర్సిటీకి సంబంధించి ఎలిజిబిలిటీ టెస్ట్ అట్లాంటివి ఏమైనా ఉంటాయి? అట్లాంటివి ఏమి ఉండవు సార్. బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ మెరిట్ మీదనే. సో వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఎంట్రన్స్ టెస్ట్ పెడతారో లేదా అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఎంట్రన్స్ టెస్ట్ ఎందుకు పెడతారు సార్? నేనే మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంట్రన్స్ టెస్ట్ ఎందుకు పెడతారు? అంటే సరైన పర్సన్ వస్తుంది, సరైన స్టూడెంట్ బ్రింగ్ వస్తుంది. అవుట్ ద మెరిట్, రైట్? నేను యూనివర్సిటీస్ పేరు తీసుకోను, ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ సౌత్లోనే చాలా ఉన్నాయి. తమిళనాడు కానీ, చెన్నై కానీ, వేలూరు కానీ, బెంగళూరు కానీ, అట్లా ఐ మీన్ లైక్ కేరళ కానీ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. వాళ్ళందరూ ఐ మీన్ లైక్ మీరు చెప్పినట్టు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడుతున్నారు. దగ్గర దగ్గర మీకు ఏపీ తెలంగాణ నుంచి ఒక 6-7 lakhs మెంబర్స్ అప్లికేషన్ పెడుతున్నారు. ద పర్పస్ ఆఫ్ కండక్టింగ్ మెరిట్ ఎగ్జామ్ ఐ మీన్ లైక్ ఈ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో ఎంట్రన్స్ ఎగ్జామ్ టు సార్ట్ అవుట్ ద మెరిట్. ఎస్. ఇక్కడ ఏమవుతుందంటే ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, డి కేటగిరీ అందరినీ తీసుకుంటున్నారు. 90% వచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు, 80 వచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు, 70 తీసుకుంటారు, 60 క్వాలిఫై ఉన్న కారణం కూడా డొనేషన్ అని చెప్పేసి వాడిని కూడా తీసుకుంటారు. మెరిట్ ఎక్కడ ఉంది సార్? ఓకే, మెరిట్ ఎక్కడ తీసుకుంటున్నారు అంటే ఇండియాలో ఓన్లీ ఐఐటీస్, ఎన్ఐటీస్, జేఈలో కండక్ట్ అయ్యి వాళ్ళని తీసుకుంటున్నారు. కానీ ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ ఏవి మెరిట్ని తీసుకోవట్లేదు సార్. దే ఆర్ జస్ట్ బల్క్లో అడ్మిషన్ తీసుకుంటున్నారు అంతే. మన యూనివర్సిటీలో బల్క్ అడ్మిషన్స్ ఉండవు సార్. ఓన్లీ బీటెక్లో మనకు ఉండే 200 అడ్మిషన్స్. సో ఎవరిని తీసుకున్నా ఉత్తరాంచల్ యూనివర్సిటీ మెరిట్గా తయారు చేస్తుంది. అది ఎగ్జాక్ట్ పాయింట్ సార్. మేము ఐ మీన్ లైక్ మా దగ్గర 60% స్టూడెంట్ కూడా ఉన్నాడు. ఈవెన్ మా దగ్గర రీసెంట్గా 62%తో మేము ఇంటర్మీడియట్లో తీసుకున్న స్టూడెంట్ అశోక్ అని చెప్పేసి జెట్ స్కేలర్లో 19 lakhs ప్యాకేజ్తో తీసుకున్నాడు. 19 lakhs ప్యాకేజ్, 62% ఇంటర్మీడియట్ స్టూడెంట్ 19 lakhs ప్యాకేజ్తో తీసుకున్నాడు. జెట్ స్కేలర్స్ ఐటీ కంపెనీ, యుఎస్ బేస్డ్ కంపెనీ. సో మా దగ్గర ఏంటంటే అన్ని రిలేటెడ్ పర్సన్స్ని తీసుకుంటాం సార్. మేమేంటంటే వాళ్ళకు ఎడ్యుకేషన్ పారామీటర్ అనేది ఒక కొత్త ఊరోళ్ళు నేర్పిస్తాం సార్. అంటే ఏదో వచ్చారు వాళ్ళని బైహార్ట్ చేపియాలి, వాళ్ళను కూడా ఒక మిషన్ లెక్క మేము తయారు చేయం సార్. మేము వాళ్ళకి ఏంటంటే కార్పొరేట్ పట్ల ఎట్లా ఉంటుంది, నువ్వు ఎట్లా ప్రిపేర్ కావాలి, ఇంటర్వ్యూస్ ఎట్లా ఉంటాయి, నీ ఇంటర్వ్యూకి వెళ్తే నీ పోస్టర్ ఎట్లా ఉండాలి, నీ గెస్చర్ ఎట్లా ఉండాలి, అన్నిటికీ ప్రిపేర్ చేస్తాం సార్. అదే దాని బీటెక్ అనే కాకుండా ఇంటర్వ్యూ అనే ఐ మీన్ లైక్ మీకు ఐటీ జాబ్స్ అనే కాకుండా ఇలా గవర్నమెంట్ జాబ్స్, మీకు ఇప్పుడు సివిల్స్ అన్నాను, టైలర్ మేడ్ డెహ్రాడూన్ అంటే టైలర్ మేడ్ ఫర్ సివిల్స్ అండి. అంటే సివిల్స్ ట్రైనింగ్ తీసుకోవచ్చు యూనివర్సిటీలోనే. ప్రతి సాటర్డే సండే వీళ్ళు కోచింగ్ కూడా సివిల్స్ కోచింగ్ కూడా వెళ్ళొచ్చు. ఓకే, సో ఆటోమేటిక్గా 3 years అయిపోయిన వెంటనే 4th yearలో అంత సివిల్స్ ప్రిపేర్ అయినప్పుడు గ్రూప్స్ ఎగ్జామ్ అన్నా క్వాలిఫై అవుతాడు. ఓకే, మన యూనివర్సిటీలో దగ్గర దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ లాయర్స్ వచ్చేసి పెద్ద పెద్ద హై కోర్సులో, సుప్రీం కోర్సులో ఉన్నారండి మన యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్. డిఆర్డిఓ, ఇస్రోలో డిఫరెంట్ సెక్టార్స్లో మన స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పార్టిసిపేట్ కూడా చేస్తున్నారు. ఇదంతా దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మరి మా యూనివర్సిటీ సైట్లో కూడా మల్టీ ట్రైనింగ్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మల్టీ ట్రైనింగ్ సార్ చెప్పినట్టు ఓవర్ 120 డిసిప్లినరీ కోర్సెస్ ఉన్నాయి సార్. వీ హ్యావ్ 2 schools అనమాట. ఏ రిలేటెడ్ దానికి అండి. ఓకే, దీని రిలేటెడ్ దాన్ని రిలేటెడ్ కోప్ చేయమన్నమాట. ఏ రిలేటెడ్ ఫీల్డ్ అట్లానే ఉంటుంది, వారి రిలేటెడ్ డెవలప్మెంట్ వాళ్ళకే ఉంటుంది సార్. ఓకే, సో సర్వేష్ గారు, చాలామంది ఎంఎస్ చేయడానికి అబ్రాడ్కి వెళ్తూ ఉంటారు. సో మీ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళకి ఎట్లా యూజ్ అవుతుందంటారు అది ఎంఎస్ చేయడానికి? In our international affairs department, we have a provision. Those students who are interested for doing their internship, for doing their ahead education outside, abroad. So for that, we are giving the continuous assistance to them. We have our international affairs department where the student get it. And for the same, this month only, we are organizing a full-day cultural event and the education fair itself, in which the students are guided how you can apply for the abroad after completion the program here. All during the intern means their academic purpose. They have to go through abroad for a 1 month to 6 month internship. Recently, our students are do their internship in Japan in the inter-exchange programs. So these things are time to time we are conveyed to our students. ఓకే,
ఇంతియాజ్ గారు, ఎడ్యుకేషన్ లోన్ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకి పేద మధ్యతరగతి స్టూడెంట్స్కి కొంత వెసులుబాటు కల్పించడానికి లోన్స్ వైపు వెళ్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? దెర్ ఆర్ సమ్ స్టూడెంట్స్ అంటే 95%, 97% ఎంసెట్లో కూడా మంచి స్కోర్ వచ్చి 10-11 lakhs అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారు అన్నమాట. వాళ్ళకు కూడా మనం అనేది మన సైడ్ నుంచి బ్యాంక్ వాళ్ళకి సజెస్ట్ చేస్తామండి, కొటేషన్ ఇస్తాము, లోన్ లెటర్ కూడా ఇస్తాము మా సైడ్ నుంచి. సో వాళ్ళు ఎనీ గివెన్ బ్యాంక్లో దగ్గర ఉన్న ఏ బ్యాంక్లో అయినా కానీ వాళ్ళకి ఈజీగా లోన్ అనేది వచ్చేస్తుందండి. ఈవెన్ వరస్ట్ సినారియోలో నాకు తెలిసి కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి సార్, 4-5 lakhs అయితే ఈజీగా అసిస్టెన్స్ ఉంటుంది. గర్ల్స్ సెక్యూరిటీ విషయంలో యూనివర్సిటీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? డెహ్రాడూన్ అనేది మీకు కంటోన్మెంట్ ఏరియా సార్. ఓకే, మొత్తం అంటే మీకు క్రైమ్ రేట్ 0. అంటే వెదర్ కండిషన్స్ కూడా బాగానే ఉంటుంది మీకు ఆ ఏరియా ఎట్లా ఉంటుందంటే వేరే ఫారిన్ కంట్రీ లెక్క ఉంటుంది సార్. మొత్తము క్లీన్ ఎన్విరాన్మెంట్, 0% పొల్యూషన్, 0% క్రైమ్ రేట్. క్రైమ్ మీరు సెర్చ్ చేయండి గూగుల్లో, క్రైమ్ రేట్ అనేది ఉండదు సార్ అక్కడ. ఎందుకంటే మొత్తం ఆర్మీ పీపులే ఉంటారు సార్. ఓకే, మీరు 4-5 members ఒక చోట ఉన్నారనుకోండి, మిమ్మల్ని పిలుస్తారనమాట ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది. అంటే అక్కడ స్టూడెంట్స్కి వేరే చేసి ఉండదు, ఓన్లీ ఎడ్యుకేషన్ మీద ఉంటుంది. ఓన్లీ ఎడ్యుకేషన్ మీద ఉంటుంది సార్. ప్లస్ అప్పుడప్పుడు టూరిజం కూడా బాగానే వాళ్ళు కొంచెం అవగాహన పెంచుకోవచ్చు సార్. అంటే ఎడ్యుకేషన్ కానీ టూరిజం కానీ ఒక ప్లేన్ మైండ్తో అంటే నాలెడ్జ్ని బాగా ఎక్స్ప్లోర్ చేసుకోవాలనుకుంటే డెహ్రాడూన్ ఈజ్ వెరీ గుడ్ ప్లేస్ సార్. ఓకే, నేను అదర్ దెన్ నా యూనివర్సిటీని పక్కన పెట్టండి, మీకు డెహ్రాడూన్ గురించి చెప్తున్నాను. ఓకే, మీకు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పిల్లలు, రాహుల్ గాంధీ కానీ చాలా మంది వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసింది అక్కడే, బోర్డింగ్ స్కూల్స్ నుంచే. మేనేజ్మెంట్ కూడా అక్కడే కంప్లీట్ చేశారు. ఓకే, సూపర్. సర్వేష్ గారు, ఎడ్యుకేషన్తో పాటు అదర్ యాక్టివిటీస్ ఇంకా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునే విషయంలో కావచ్చు, లేకపోతే లాంగ్వేజ్ స్కిల్స్ పెంచుకునే విషయంలో కావచ్చు, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ? Like in this manner, for the placement point of view, from the very first year we introduce in our timetable of the student the personality development program, where we can start to make up the students so that when they are coming into their pre-final year, so that when they can face the interview, at that time they don't have any problem. So in that we have taken care of each and every child individually. Apart from this, regarding the extracurricular activity, we have different schools like dramatic club, we have Nukkad Natak clubs, we have debate clubs, we have eco environment clubs. So there are various clubs in which the students are associated and they can show their calibers. Every year each department is organizing a number of events where the students can participate and show their activities to be there. ఓకే, ఇంతియాజ్ గారు, సౌత్ నుంచి ఎక్కువగా స్టూడెంట్స్ ఏ కోర్సులు తీసుకున్నారు ఇప్పటివరకు మీ అనుభవం ప్రకారం? సార్ నేను చెప్పాను కదా సార్, మ్యాక్సిమం బీటెక్లో సిఎస్సి ఒకటి, మెకానికల్ ఒకటి, సివిల్ ఒకటి, తర్వాత రీసెంట్లీ ఏరోస్పేస్ ఆల్సో లాట్ ఆఫ్ బూమ్ సార్. మా దగ్గర కొన్ని యూనివర్సిటీస్లో ఏరోనాటికల్ ఉంటుంది, ఆస్ట్రానాట్ ఇంజనీరింగ్ ఉంటుంది, బట్ మా దాంట్లో ఏరోస్పేస్ ఉంది సార్. ఓకే, అంటే ఏరోస్పేస్ అంటే విత్ ఇన్ ద అట్మాస్ఫియర్ అండ్ విత్ ఇన్ ద స్పేస్లో కూడా వర్క్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళకు ఐ మీన్ లైక్ మీకు ఏరోస్పేస్ తీసుకుని చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్? యా సార్, మాకు ఏరోస్పేస్లో దగ్గర దగ్గర వీ హ్యావ్ మోర్ దెన్ 300 స్టూడెంట్స్. సో అంటే మీకు ఏపీ తెలంగాణ నుంచి చూసుకుంటే ఒక 20-30+ స్టూడెంట్స్ ఉంటారు సార్. ఓకే, సో చాలా భూమి ఉన్నా కూడా సార్ మన ఆయన ఏరోస్పేస్. అంటే వాళ్ళకి జాబ్స్ అంటే ఎక్కడ ఉండే అవకాశం ఉంది సార్? మీకు ఐ మీన్ లైక్ గవర్నమెంట్ రిలేటెడ్ ఇస్రో కానీ, మీకు తర్వాత డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కానీ, ప్లస్ ప్రైవేట్. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ హైదరాబాద్లోనే పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది సార్. హైదరాబాద్లోనే ఇండియాలోనే టాప్ మోస్ట్ హైయెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టీసీఎస్ అని చెప్పేసి, అది మొత్తం వచ్చేసి ఎయిర్క్రాఫ్ట్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు సార్. హైయెస్ట్ పేడ్ సాలరీస్ మీకు ఏరోస్పేస్లో మినిమం వచ్చేసి ఇండియాలో అయితే 10 to 12 lakhs ఉంటుంది సార్ ప్యాకేజ్. అదే మీరు అబ్రాడ్ గట్లా వెళ్ళాలి 20-25 lakhs, జర్మనీ కానీ ఇట్లాంటి కొన్ని కంట్రీస్ ఉన్నాయండి, మంచిగా ఇస్తారు సార్. సో మన దగ్గర ఇది మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్, అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్, ఫార్మసీ రిలేటెడ్ అండ్ లా మన దగ్గర టైలర్ మేడ్ సార్. ఈవెన్ ఇండియా సుప్రీంకోర్టులో కూడా మన దగ్గర మన స్టూడెంట్స్ లాయర్స్ ఉన్నారు సార్. కొన్ని హై కోర్సులో జడ్జెస్ ఉన్నారు. ఓకే, యూపీ ఇటు సైడ్ వెళ్ళారనుకోండి, హై కోర్సులో వీ హ్యావ్ జడ్జెస్ ఫ్రమ్ అవర్ యూనివర్సిటీ. ఓకే, సో అన్ని కోర్సెస్ సార్, కానీ బేసిక్గా ఎక్కువ వెళ్ళేది బీటెక్ సిఎస్లో ఎక్కువ వెళ్తారు సార్. ఓకే, ఇప్పుడు సౌత్ నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు అంటే ఎట్లా కాంటాక్ట్ అవ్వాలా? సార్ వీ హ్యావ్ అవర్ ఓన్ బ్రాంచెస్ సార్. ఏపీలో తెలంగాణలో 7 branches ఉన్నాయి. ఒకవేళ మీకు హైదరాబాద్ అసెసిబుల్ ఏరియా అంటే మన హైదరాబాద్లో మన పంజాగుట్ట ఆఫీస్ ఉంది సార్. వీ హ్యావ్ అవర్ ఓన్ ఆఫీస్ సార్, నో కన్సల్టెన్సీ అనమాట మనం. సో ఖమ్మంలో ఉంది, గుంటూరులో ఉంది, రాజమండ్రిలో ఉంది, కర్నూలులో ఉంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు లోకల్గా వెళ్ళి ఓకే మీరు డౌట్స్ క్లారిఫై చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు. సో వాళ్ళు మొత్తం చేస్తారు సార్. ఇంకోటి నేను ఒక గ్యారంటీ ఇస్తాను, మీరు వన్స్ యూనివర్సిటీకి ఫస్ట్ విజిటింగ్ ఉంటుంది సార్. వన్స్ మీరు అడ్మిషన్ చేసుకున్నాక విజిటింగ్ వస్తుంది మీకు. యూనివర్సిటీ అడ్మిషన్స్ తీసుకోముందు అసలు ఎలాంటి పరిస్థితులు చూడాలనుకునే ఎస్
బేసిక్గా ఇప్పుడు కొంతమంది పేరెంట్స్కి ఎట్లా అనిపిస్తుంది అంటే 2000 కిలోమీటర్స్ అక్కడికి వెళ్ళగలుగుతామా రాలేమా ఇదంతా కన్ఫ్యూజన్ అంటే జాయిన్ కాకముందే అడ్మిషన్ తీసుకోకముందే అసలు ఏందో ఒకసారి చూద్దాం అనుకునే ఉంటారు. ఉంటుంది డెఫినెట్గా. మేము ఫస్ట్ ఏంటంటే మాకు లాస్ట్ ఇయర్ దగ్గర 200-250 అడ్మిషన్స్ అయ్యాయి సార్ లాస్ట్ ఇయర్. మేము ప్రతి ఒక్క స్టూడెంట్ నెంబర్ ఇస్తాం అనమాట మ్యాక్సిమం. ఓకే, అన్ని ఏరియాస్ నుంచి ఏపీ తెలంగాణలో కర్నూలు నుంచి ఖమ్మం వరకు అన్ని ఏరియాస్ అన్ని నెంబర్స్ ఇస్తామన్నమాట. అనంతపూర్ కానీ ఏ ఏరియాలో వరంగల్ కానీ కరీంనగర్ కానీ మీకు ఏ నెంబర్ కావాలన్నా మీరు స్టూడెంట్స్తో మాట్లాడండి. అంటే వాళ్ళు బెటర్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి యూనివర్సిటీ ఎలా ఉందనేది వాళ్ళు చెప్తారు. మీరు ఈవెన్ వీడియో కాల్ చేసినా కానీ యూనివర్సిటీ చూపించమంటే చూపిస్తారు. వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు చెప్తే ఎంతో కొంత మీకు ఫీడ్బ్యాక్ ఒక ఐడియా వస్తుంది యూనివర్సిటీ ఎట్లా ఉందని చెప్పేసి. సో అప్లికేషన్ ఒక అడ్మిషన్ తీసుకుంటే మేము విజిటింగ్ పెడుతున్నాం సార్. ప్రతి బ్యాచ్కి ఒక 100 రిలేటెడ్గా 5 బ్యాచెస్కి ఈ సంవత్సరం విజిటింగ్ పెడుతున్నాం. మీకు ఒకవేళ యూనివర్సిటీ నచ్చలేదు, నేను చెప్పినట్టు లేదు అంటే నేను నా యూనివర్సిటీ కాబట్టి నేను మంచిగానే చెప్తాను, అక్కడ నచ్చలేదు మీరు అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు సార్. ఓకే, లాస్ట్ ఇయర్ 100లో మ్యాక్సిమం 100 out of 100లో 99% అందరూ జాయిన్ అయ్యారు సార్. ఏ 1% ఎందుకు మిస్ అయ్యారంటే వాళ్ళకు జేఈలో ఐఐటీ రాయడమో ఎన్ఐటీస్ రావడమో వాళ్ళ వల్ల మిస్ అయ్యారు. నాట్ ఈవెన్ సింగిల్ స్టూడెంట్ అందరు జాయిన్ అయ్యారు సార్. ఓకే, సో ఐ కెన్ కాన్ఫిడెంట్లీ టెల్ యూ సార్, ఒకవేళ మీకు యూనివర్సిటీ నచ్చలేదు, మేము చెప్పిన ప్రోగ్రామింగ్ అనేది మీకు 2 days మీరు వస్తారు కదా విజిటింగ్కి, ఆ 2 daysలో మా యూనివర్సిటీ కోర్ కరికులం ఎలా ఉంటుంది, సబ్జెక్ట్స్ ఎలా చెప్తారు, ప్లేస్మెంట్స్ ఎట్లా ఉంటుంది, రీసెర్చ్ ఉంటుంది ఎలా ఉంటుంది, 2 days మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఓకే, సో అప్పుడు మీకు నచ్చితే ఫర్దర్గా అడ్మిషన్ తీసుకోండి, లేకపోతే మీరు ఏ అమౌంట్ అయితే ఏదైతే ఉందో అది మీకు రీఫండ్ అని చెప్పేసి మీకు ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ తీసుకునేటప్పుడే మేము సైన్ చేసి ఇస్తాం అనమాట. ఇఫ్ స్టూడెంట్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ అడ్మిషన్ ఈవెన్ ఆఫ్టర్ ద విజిట్ హోల్ అమౌంట్ విల్ బి రీఫండెడ్ అని చెప్పేసి మేము సైన్ చేసేటప్పుడు అది కూడా ఇస్తాం అనమాట లెటర్. నచ్చకుండా మీరు తీసుకోవచ్చు, యాజ్ సింపుల్ యాజ్ లైక్ దట్. ఓకే, సర్వేష్ గారు ఫైనల్గా చెప్పండి, లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆర్ దేర్, వై పేరెంట్స్ చూస్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ? See, in Uttaranchal University, especially for the South Indian, as Imtiaz told you, we are providing a special care for them. Suppose for the girls' security point of view, we have allow only the passes up to 6 o'clock. Secondly, for other purposes like as we told you, we have separate hostels for the South Indian students so they can feel the food like their home, because these two things are parallelly for any academic. Thirdly, for the academic purpose, as we have do very well in research also, we have published more than 300 Scopus Index within this year only. We have a grant of 6 crore from the Niti Aayog Government of India. The projects we have the central instrumentation laboratories. Number of universities give their samples to our university for performing those. Being we are a private university, but we have enough facility as compared to the government university far better. So these are all the things that make why the parents or the students choose Uttaranchal University rather than any other. ఎస్, ఫైనల్గా ఇమ్తియాజ్ గారు మీరు చెప్పండి, చాలామంది పేరెంట్స్ కొంచెం డైలమాలో ఉంటారు, డెహ్రాడూన్కి పంపించాలా వద్దా, లేదంటే వేరే యూనివర్సిటీ ఏమైనా తీసుకెళ్లాలని చెప్పి. సో అలాంటి డైలమాలో ఉన్న పేరెంట్స్కి సింగిల్ వర్డ్లో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫర్టిఫికేట్ అబౌట్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. ఫస్ట్ డెహ్రాడూన్ అనేది ఎడ్యుకేషన్ హబ్ అండి, ఎడ్యుకేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు అనమాట. చెప్పాను కదా నేను. ఓకే, అంటే ఇక్కడ సమ్వేర్ మీరు సౌత్లోనే ఉండి మేము వీళ్ళ మైండ్స్ ఎట్లా ఉన్నాయంటే నాకు జాబ్ వస్తుందా రాదా. మీరు చూసే ఉంటారు ఎన్నో స్టూడెంట్స్ వచ్చేసి 4 years తర్వాత ఇంజనీరింగ్ చేశాక ఏ కంపెనీలో జాబ్ చేయాలి, కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి. మీరు అమీర్పేట చుట్టే కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు, 2 years 3 years ఫేస్ చేస్తున్నారు. మీరు ప్రతి వీధిలో చూడండి, ఎవరో ఒక 3 houses ఒక హౌస్లో వచ్చేసి ఒక బీటెక్ కంప్లీట్ చేసిన గ్రాడ్యుయేట్ ఖాళీగా ఉంటాడు. ఏం చేస్తున్నావు అంటే హైదరాబాద్కి వెళ్ళాలి, ఏదో ఒక కోర్స్ తీసుకోవాలంటుంటారు. ఆ క్వశ్చన్ అయితే మీ స్టూడెంట్ 4 years తర్వాత మీ అబ్బాయికి ఆ క్వశ్చన్ ఉండదండి. ఎందుకంటే మా ప్లానింగ్ వచ్చేసి ఇండస్ట్రియల్ కొలాబరేషన్, ఇండస్ట్రీస్తోనే టైప్ చేపిస్తున్నాము, వాటితోనే ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం, వాటితోనే ప్లేస్మెంట్ ఇప్పిస్తున్నాం. అంటే స్టూడెంట్ ఆ డౌటే ఉండదు అనమాట, ఆ భయం ఉండదు. నేను 4 years తర్వాత బయటికి వెళ్ళి ఏ జాబ్ చేసుకోవాలన్న భయం ఉండదు అనమాట. డెహ్రాడూన్ యూనివర్సిటీలో చదివితే డెఫినెట్గా ప్లేస్మెంట్ వస్తుంది. కన్సిడర్ ద ఫ్యాక్ట్ తనకు 75% అటెండెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. నేను గుడ్డిగా నేను చెప్పట్లేదండి, అటెండెన్స్ అనేది మ్యాండేటరీ మా దగ్గర. ఓకే, నేను అది కూడా క్లారిటీ చెప్తున్నాను. మీరు అటెండెన్స్ పెట్టుకోవడం మేము ఎంజాయ్ చేస్తామంటే రావద్దని ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే తర్వాత మీ పేరెంట్స్ ఇంత అమౌంట్ పెట్టి ఇంత కష్టపడి అంత దూరం పంపించాక మీరు మినిమం అటెండెన్స్ పెట్టుకోలేనప్పుడు ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ ఎంకరేజ్ చేయమన్నమాట. అటెండెన్స్ లేకుంటే మీరు క్లాసెస్ లేకుంటే ఎగ్జామ్ బెటర్గా పర్ఫామ్ చేయలేరు అనమాట. సో అటెండెన్స్ విత్ అకాడమిక్స్ రెండు ఇంపార్టెంట్ అండి మాకు. ఓకే, సో ప్లేస్మెంట్స్ అనేది ఓన్ ప్యాటర్న్ అండి. మా దగ్గర రీసెర్చ్లోనే ఉన్నారని చెప్పాను కదా, రీసెర్చ్లోనే ఉన్నారు. నాక్ గ్రేడ్లో కూడా A+ ఇచ్చినట్టు. నాక్ A+ అండి. నాక్లో A+ అంటే A+ అంత ఈజీగా రాదండి. ఎందుకంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూస్తుంది, ఎమ్మెల్యే ప్లేస్మెంట్స్ని చూస్తుంది, ఫ్యాకల్టీని చూస్తుంది,
చాలా చాలా డిఫరెంట్ థింగ్స్ని ప్రాస్పెక్ట్లో తీసుకొని తర్వాత వాళ్ళు ఇస్తారు సార్, అంత ఈజీగా అయితే ఇవ్వరు అనమాట. యా, అది న్యాక్లో A+ గ్రేడ్ వచ్చిందంటే ఈ యూనివర్సిటీ అక్కడ విద్య ఎంత బాగా చెప్తారో అక్కడ ఫ్యాకల్టీ కావచ్చు, లేకపోతే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ బాగుంటేనే A+ గ్రేడ్ వస్తుంది. సో డెఫినెట్గా ఎవరైనా డెహ్రాడూన్కి వెళ్ళి ఉత్తరాంచల్ యూనివర్సిటీలో చదవాలంటే మాత్రం నేను మాత్రం చాలా పాజిటివ్ డెసిషన్ అని చెప్తున్నాను. ఎవరైనా వీళ్ళు అక్కడ చదివితే కనుక మంచి విద్యతో పాటు డెఫినెట్గా వాళ్ళు ప్లేస్మెంట్స్ ఇస్తారు. దాంతోపాటు ప్రాక్టికల్గా ఇండస్ట్రీస్తో కొలాబరేషన్ అయ్యారు కాబట్టి వాళ్ళు చదువుతున్న ఎడ్యుకేషన్కి సంబంధించి డెఫినెట్గా బుక్స్లో ఏదైతే ఉంటుందో మొత్తం ప్రాక్టికల్గా వాళ్ళు అక్కడ ఇండస్ట్రీకి వెళ్ళి ఆ ట్రైనింగ్ పీరియడ్ కూడా అక్కడ సెషన్స్ జరుగుతుంది. రైట్? యా, డెఫినెట్గా ఎడ్యుకేషన్ అసలు ఇందులో వేరే మాటే అవసరం లేదు. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే డెహ్రాడూన్కి వెళ్ళి ఇక్కడ చేస్తే కనుక డెఫినెట్గా మంచి ప్లేస్మెంట్స్, అలాటప్ప ప్లేస్మెంట్స్ కూడా కాదు మీరు చెప్పినట్టు అన్నీ మీకు IBM, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, తర్వాత TCS, అడోబ్, గూగుల్, విప్రో, ఎస్ సో అన్ని టాప్ టాప్ మోస్ట్ కంపెనీస్లోనే ప్లేస్మెంట్స్ వస్తాయి. యా, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సర్వేష్ గారు, ఇంతియాజ్ గారు ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించి. సో పేరెంట్స్కి చాలా మంచి వీడియో. ఎవరైతే బీటెక్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటున్నారో ఉత్తరాంచల్లో, సో డెఫినెట్గా వాళ్ళు చూస్తే కనుక పిక్ చేసుకోవడానికి ఎక్కువ స్కోపు ఈ వీడియో ద్వారా వాళ్ళకు లభిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సర్వేష్ గారు, థ్యాంక్ యూ ఇంతియాజ్.